ఈరోజు ఒక ముఖ్యమైన జీవన విధానాన్ని విశ్లేషిద్దాం. ప్రతి ఒక్కరూ తమ తమ జీవన శైలిలో అలవర్చుకోవలసిన ముఖ్య విషయాలు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఉదయాన్నే 4 గంటలకు నిద్ర నుండి లేవడం అలవర్చుకుని 2 అరచేతులను చూస్తూ బలమైన నమ్మకంతో వాటిని ఒకసారి గట్టిగా రఫ్ చేయండి. అలా చేతులను రఫ్ చేస్తున్నప్పుడు వేడి పుడుతుంది. వెంటనే నోటిలోని సలైవాను తీసుకుని 2 చేతుల వేళ్లకు రుద్ది కంటిరెప్పలపై ఉంచండి. పూర్తిగా అరిచేతులు వేడి కళ్లకు తెలిసేలా చేతులతో కళ్లను కవర్ చేసి 5 నిమిషాలు ఉంచండి. ప్రతిరోజూ చేయటం వలన దీర్ఘకాలంగా రాబోయే అంధత్వం రాకుండా కాపాడుతుంది. ఇప్పటికే ఉన్న కంటి చూపులో లోపాలన్నీ తొలగించి మసకలు లేకుండా చూపు స్పష్టంగా ఉండేలా చేసి కంటి నరాలకు బలాన్ని ఇస్తూ కళ్లజోడు అవసరము లేకుండా దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. నేటి ఆధునిక జీవన విధానంలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కళ్లజోడు ధరించడం తప్పనిసరి అవుతుంది. ఆ భారాన్ని తొలగించే ఉపాయం విన్నారు కదా. ఈ వీడియోను మరింత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్లీ మన భారత ఆయుర్వేద విజ్ఞానాన్ని భావితరాలకు అందిద్దాం. ఆధునిక సమాజంలో ప్రజలు తమ తమ జీవన శైలిలో విభిన్నమైన అలవాట్ల వలన త్వరగా కంటిచూపును కోల్పోతున్నారు. అలాగే వృద్ధాప్య లక్షణాలను తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అంధత్వం రావడానికి కొన్ని కారణాలు తెలుసుకుందాం. నేటి ఉరకలు పరుగుల జీవన విధానంలో కళ్లకు శ్రమను తప్ప విశ్రాంతిని ఇవ్వలేకపోవడం, కళ్లను అన్ని అవయవాలలాగే పట్టించుకోకుండా వదిలేయడం, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, కంటిని రెప్పలార్పకుండా స్ట్రిక్ట్గా ఉంచేయడం వలన కంటిలోని సహజసిద్ధమైన తడి ఆరిపోయి కళ్ళు పొడిబారిపోతాయి, అలసిపోతాయి. అతి వేడి చేసే కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కళ్ళు మషకబారి చూపు మందగిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, డిజిటల్ సాధనాలను తదేకంగా చూడడం వల్ల కంటి రెటీనా విపరీతమైన వెలుగు ప్రభావంతో చూపును కోల్పోతున్నారు. సర్వేంద్రియానాం నయనం ప్రధానమన్నారు మన పురాతన భారతీయులు. ఇప్పటికైనా కంటిపై శ్రద్ధ తీసుకోండి. ఇకపై మీ జీవన విధానంలో మార్పులు చేసి కంటిపై శ్రద్ధ వహించి అంధత్వానికి దూరంగా ఉండండి. నేను చెప్పే విజ్ఞాన విషయాలు ఉపయుక్తంగా ఉంటే మరింత మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని భారతీయుల ఐక్యతను చాటి చెప్పండి. మరిన్ని అంశాలతో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మాట్లాడుకుందాం.